పులివెందుల ఎన్నిక రసవత్రంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితంలో తొలిసారి ఒక సమస్యను ఫేస్ చేస్తుంది. అంతకుముందు ఎప్పుడు ఏకగ్రీవం అయ్యేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పోటీ ఒక ఎత్తు అయితే వైసీపీ శ్రేణుల్ని పోలింగ్ బూత్లోకి రానియట్లేదు. ఆ ఏరియాలు క్యాప్చర్ చేసేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే అటు రామ్ గోపాల వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. కాబట్టి ఎలక్షన్ రోజున ఆ అభ్యర్థులు వాళ్ళు తప్పించి ఇంకొకళ్ళు ఉండనీయకూడదు అన్నటువంటిది ఉంటుంది. అయితే పోలింగ్ బూత్ల దగ్గరకి కర్రలు బుచ్చుకుని తిరుగుతుండేటటువంటి వాళ్ళది, హడావిడి చేస్తున్నటువంటి వాళ్ళది ఎప్పటికప్పుడు విజువల్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వైసీపీని అడ్డుకుంటున్నారు, అడుగడుగున అడ్డుకుంటున్నారు అన్నటువంటి దాంతోపాటు పబ్లిక్ని మీరే ఇక తేల్చాలి ఈ అరాచకాన్ని అన్నటువంటి కోణంలో. అయితే టీడీపీ వాళ్ళు భావించేది ఏంటంటే ఇంతకుముందు దశాబ్దాల తరబడి వాళ్ళు అరాచకం చేశారు కాబట్టి ఈ దఫా వాళ్ళందరూ పబ్లిక్ మాకే ఓటేస్తారు, ఇదివరకు వాళ్ళు ఓటు వేయని ఇచ్చేవాళ్ళు కాదు మా వాళ్ళని, మాకు వేద్దాం అనుకున్నా సరే వాళ్ళ వరకే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈ దఫా ఖచ్చితంగా అడ్డుకుంటున్నది మేం కాదు, అది పోలీసులు అని చెప్తారు. కానీ కర్రలు చేత పట్టుకుని కనబడ్డటువంటి విజువల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ అసలు పోలీసింగ్ ఉందా లేదా, ఎన్నికల సంఘం అనేది పనిచేస్తుందా లేదా అంటే సందేహం. ఎందుకంటే ఇదివరకు ఇట్లాంటి కంప్లైంట్స్ రాగానే ముందు పోలీసు అధికారులను పక్కన పెడుతుంది ఎన్నికల సంఘం. అదే పరిస్థితి ఇవాళ రివర్స్లో జరగటం అన్నటువంటిదే విచిత్రమైనటువంటిది. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం కంప్లైంట్ చేయగానే అప్పుడున్న అధికారులు పక్కన పెట్టారు. ఇప్పుడు వచ్చేటప్పటికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళనే తీసుకెళ్ళి పెడతారు. సాధారణంగా ఎవరు కంప్లైంట్ పెట్టినా కూడా, అంటే ఇప్పుడు ప్రతిపక్షం కంప్లైంట్ పెట్టినప్పుడు అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళని ఆపడం లేదా అధికారులను ఆపడం జరుగుతుంది. ఈ దఫా అది జరగట్లేదు. అది ఇక్కడ స్పెషాలిటీ. ఓవరాల్గా చూసుకుంటే పులివెందుల మాత్రం ఓ రకంగా చెప్పాలంటే ఒక అప్రకటితమైనటువంటి నిర్బంధంలో ఉందన్నటువంటి చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంటే, ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. ఏది నిజం అన్నటువంటిది స్థానికులే చెప్పాలా.